శ్రీరాముడు లేకపోతే మన ఉనికి లేదన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య. రేపు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నాచారం నుంచి ఘట్కేసర్ వరకు 4000 మందితో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు అని, 500 సంవత్సరాల నుంచి శ్రీరామ భక్తులు కరసేవకుల కృషి ఫలించిన రోజు అని అన్నారు కొమరయ్య. ఇది రామరాజ్యమని, అందరి రాజ్యమని అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల సీఈఓ యశస్వి. బైక్ ర్యాలీలో స్కూల్ యాజమాన్యంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆహ్వానం ఈరోజు 500 సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో టెంపుల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ ఇండియన్స్కు, ప్రతి హిందువుకు ఒక గొప్ప దినము. ఇది చరిత్రలో 22 జనవరి 24 ఇయర్ ఒక హిస్టరీలో ఈరోజు నిలిచిపోతుంది. మనం అన్ని పెద్ద మనము ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ పండుగను ఆ విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం రామరాజ్యంలో ఉన్నాము. మనం అందరము రాముని ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. 22 రోజు 12:30కి ప్రధానమంత్రి గారు అయోధ్య టెంపుల్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అది స్ఫూర్తిలాగా తీసుకొని ఇవాళ ఒక 3000 బైకులతో ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం వరకు చేయాలని చెప్పి కొమరయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ని కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ మీద అట్లనే చాలామంది వేలల్లో తరలి వచ్చినారు. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే జై శ్రీరామ్ అంటే హిందుత్వం అని అట్లా కాదు. జై శ్రీరామ్ అంటే ఒక రామరాజ్యం కోసం ఏదైతే మోడీ గారు ఏదైతే ముందుకెళ్ళి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారో అది మా ఫాదర్ కొమరయ్య గారు ఆ స్ఫూర్తితోని పార్టీ ఏదైతే జాయిన్ అయినారో అది అందుకే జాయిన్ అయినారో ఆ స్ఫూర్తితో అండ్ ముందుకెళ్తూ మేమందరం కూడా మోడీ గారికి 400+ సీట్స్ ఇట్లానే వస్తాయి. దానిలో మా భాగం మేము చేయాలని చెప్పేసి మేము అందరం కష్టపడతాం.